హాయ్ స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఇంగ్లీష్ పేపర్ అంటే కొంచెం టెన్షన్గా ఉందా? డోంట్ వరీ, అస్సలు కంగారు పడొద్దు. ఈ రోజు మనం ఈ పేపర్ని మొత్తం డీకోడ్ చేద్దాం. ప్రతి సెక్షన్ని సింపుల్గా అర్థం చేసుకుని ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో చూద్దాం. రెడీనా? మన ఈ గైడ్లో పేపర్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, రీడింగ్ అండ్ డేటా స్కిల్స్. నెక్స్ట్, గ్రామర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్. ఆ తర్వాత క్రియేటివ్ రైటింగ్ అండ్ వొకాబ్యులరీ. ఫైనల్గా పోయట్రీతో పాటు కొన్ని సూపర్ టిప్స్ కూడా చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సరే, లెట్స్ స్టార్ట్ విత్ పార్ట్ 1. ఈ సెక్షన్లో మొదటి 12 ప్రశ్నల్ని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. ఇవి మన రీడింగ్ స్కిల్స్ని, అనలైజ్ చేసే కెపాసిటీని టెస్ట్ చేస్తాయి. ఈ ఫస్ట్ సెక్షన్లో బేసిక్గా 2 రకాలుంటాయి. 1 నుంచి 8 ప్రశ్నలు రీడింగ్ కాంప్రిహెన్షన్ అనమాట, అంటే ప్యాసేజెస్ ఉంటాయి. ఇక 9 నుంచి 12 వరకు ఉండేవి డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే పై చార్ట్స్, టేబుల్స్ ఉంటాయి కదా, అవి. ఇప్పుడు ఒక్కోదాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజ్లో ఉన్న పదాన్ని వెతికి రాయడం కాదు. ఎగ్జామినర్స్ మనల్ని ఇంకొంచెం డీప్గా ఆలోచించమంటున్నారు. అంటే వాళ్ళు మన క్రిటికల్ థింకింగ్ని టెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాసేజ్లో ద స్కై వాజ్ డార్క్ అండ్ క్లౌడీ అని ఉందనుకోండి. దాని అర్థం కేవలం వాతావరణం గురించి చెప్పడమే కాదు, బహుశా ఆ కథలో ఏదో చెడు జరగబోతోందని ఒక హింట్ కూడా కావచ్చు. సో లైన్స్ మధ్యలో ఉన్న మీనింగ్ని పట్టుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మన ఆన్సర్ కరెక్ట్ అవ్వడమే కాదు, దాన్ని రాసే విధానానికి కూడా మార్కులుంటాయి. మన వాక్యం కరెక్ట్గా ఫ్రేమ్ చేశామా, గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా నీట్గా ఉందా, ఇవన్నీ చూస్తారు. సో ప్రెజెంటేషన్ కూడా చాలా ముఖ్యమన్నమాట. ఇక డేటా ఇంటర్ప్రిటేషన్కొస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఆ నంబర్స్, గ్రాఫ్స్ వెనక ఉన్న స్టోరీని చెప్పడం లాంటిది. ఒక పై చార్ట్ ఇచ్చి ఏది ఎక్కువ పాపులర్ అని అడగొచ్చు, లేదా ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి ఎవరి పర్ఫార్మెన్స్ బెస్ట్ అని అడగొచ్చు. సో మనం ఆ డేటాని చదివి దాన్ని మాటల్లో చెప్పాలి, అంతే. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్కి వెళ్దాం, గ్రామర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది చాలా స్కోరింగ్ ఏరియా. ఇక్కడ రూల్స్ కరెక్ట్గా తెలిస్తే మార్కులు మన జేబులో ఉన్నట్టే. సో కొంచెం శ్రద్ధగా వినండి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఒకే ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేంటంటే వాక్యం యొక్క స్ట్రక్చర్ని మార్చాలి, కానీ దాని మీనింగ్ అస్సలు మారకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చినా, డైరెక్ట్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్కి మార్చినా అసలు విషయం మాత్రం సేమ్ టు సేమ్ ఉండాలి. ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మరి ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి? వాయిస్ అంటే యాక్టివ్, ప్యాసివ్, రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇవి కాకుండా ఇఫ్ క్లాజెస్, లింకర్స్ ఉపయోగించి వాక్యాలు కలపడం అంటే సింథసిస్, ఇంకా హూ, విచ్ లాంటి పదాలు వాడి వాక్యాలు కలపడం అంటే రిలేటివైజేషన్. వీటి మీద బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎడిటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ ఒక సింపుల్ 4 స్టెప్ స్ట్రాటజీ ఫాలో అయితే ఫుల్ మార్క్స్ గ్యారంటీ. ఫస్ట్, ప్యాసేజ్లో నంబర్ లేని మొదటి వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. అదే గైడింగ్ సెంటెన్స్. అది ప్యాసేజ్ ఏ టెన్స్లో ఉందో చెప్తుంది. సెకండ్, ఆ టెన్స్ మొత్తం ప్యాసేజ్లో కరెక్ట్గా ఫాలో అయ్యిందా లేదా చెక్ చేయండి. థర్డ్, ఇప్పుడు ఆ తప్పులున్న 5 వాక్యాల మీద ఫోకస్ చేయండి. ఫైనల్గా చాలా ఇంపార్టెంట్, తప్పు సరిచేసి కేవలం ఆ ఒక్క పదం రాయొద్దు, పూర్తి వాక్యాన్ని మళ్లీ రాయాలి. అప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టెస్ట్. ఒక ప్యాసేజ్ ఇచ్చి కొన్ని ఖాళీలిస్తారు. అక్కడ కరెక్ట్ పదం ఏదొస్తుందో మనం రాయాలి. ఇక్కడ మన గ్రామర్ నాలెడ్జ్ అంటే టెన్సెస్, ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ టెస్ట్ చేయబడతాయి. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికొచ్చేసాం. పార్ట్ 3, క్రియేటివ్ రైటింగ్ అండ్ వొకాబ్యులరీ. మన ఐడియాలను ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలం, పదాలను ఎంత బాగా వాడగలం అనేది ఇక్కడ చూస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కోరింగ్ సెక్షన్. క్రియేటివ్ రైటింగ్ అనగానే చాలామంది కథలు, కవితలు అనుకుంటారు, కానీ ఇక్కడ మేజర్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం అన్నదానికంటే ఎలా రాస్తున్నాం అన్నది ముఖ్యం. అంటే దానికొక ఫార్మాట్ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లెటర్ రాయమంటే డేట్, ప్లేస్, సాల్యుటేషన్, బాడీ, చివరికి మన పేరు, ఈ ఫార్మాట్కే రేంగా మార్కులుంటాయి. సో ఫార్మాట్ అస్సలు మర్చిపోవద్దు. ఇక వొకాబ్యులరీ విషయానికి వస్తే ఇక్కడ చాలా రకాలు టెస్ట్ చేస్తారు. కరెక్ట్ స్పెల్లింగ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, జంట పదాలు అంటే కొలొకేషన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇలా చాలా ఉంటాయి.
ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, పదాలను గుడ్డిగా బట్టి పట్టడం కన్నా, ఒక వాక్యంలో దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎలా వాడుతున్నారు అని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. ఓకే, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. పార్ట్ 4. ఇందులో మనం పోయిట్రీ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మొత్తం పేపర్కి ఒక క్విక్ రీక్యాప్, కొన్ని ఫైనల్ టిప్స్తో ముగిద్దాం. రెడీనా? ఈ పోయిట్రీ సెక్షన్లో ఒక అన్సీన్ పోయం ఇస్తారు. దీన్ని చూసి భయపడక్కర్లేదు. ఇది ఎంసీక్యూ సెక్షన్. ఇక్కడ మనం దేనిమీద ఫోకస్ చేయాలో చూద్దాం. ఫస్ట్, పోయం యొక్క మెయిన్ ఐడియా లేదా థీమ్ ఏంటి? తర్వాత దాని టోన్ అండ్ మూడ్ ఎలా ఉంది? సంతోషంగా ఉందా, బాధగా ఉందా? అలాగే వాడిన లిటరరీ డివైసెస్ ఏంటి? వీటిని గమనిస్తే చాలు. గుర్తుంచుకోండి, ఈ సెక్షన్లో కేవలం 5 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. సో ఇది చాలా క్విక్గా స్కోర్ చేసుకునే అవకాశం. పోయంని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ మీవే. సరే, ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దామా? మన సక్సెస్ బ్లూ ప్రింట్ ఇదిగో. రీడింగ్ చేసేటప్పుడు డీప్గా థింక్ చేయాలి. గ్రామర్లో స్ట్రక్చర్ మార్చాలి, మీనింగ్ కాదు. ఎడిటింగ్లో గైడింగ్ సెంటెన్స్ ఫాలో అవ్వాలి, మొత్తం వాక్యం రాయాలి. రైటింగ్ అండ్ వోకాబ్లో ఫార్మాట్, కాంటెక్స్ట్ ముఖ్యం. అంతే. ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, విజయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని గెలిపిస్తాయి. సో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ దానంతటదే వస్తోంది. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఆల్ ది వెరీ బెస్ట్.